ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంటుంది, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అని ఒక వాక్యం ఉంటుంది. నాయన మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 2 పనులను మానరాదు. ఏమిటి ఆ పనులు అంటే స్వాధ్యాయము, ప్రవచనము. స్వాధ్యాయం అంటే పుస్తకం తీసుకొని రోజు కూడా చదవాలి. రామాయణం కానీ, భారతము, భాగవతము, భగవద్గీత, ఇంకా శంకరాచార్యులు రాసిన గ్రంథాలు, మలయాళ స్వామి వారు రాసిన గ్రంథాలు కానీ ఇటువంటి వాటిని రోజు కూడా అధ్యయనం చేయండి. వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మానమాకండి అని, మానుకోకుండా చెయ్యాలని ఉపనిషత్ మనకి తెలియజేసింది. భగవద్గీత కూడా యజ్ఞం అంటే ఏమిటంటే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంశిత వ్రతా అని మనకు ఉపదేశం చేసిన 4వ అధ్యాయంలో. యజ్ఞం అంటే స్వాధ్యాయ యజ్ఞం నాయన అని గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. మరి స్వాధ్యాయం చెయ్యాలి. ఇది చేయాలంటే ఏం చేయాలి? ఎవ్వరు అవసరం లేదు, గ్రంథం ఒకటి ఉంటే చాలు. గ్రంథాన్ని ముందు పెట్టుకొని ఆ పేజీలన్నీ తిరిగేస్తూ చదువుతూ ఉంటే స్వాధ్యాయ యజ్ఞం గొప్పగా కొనసాగుతుంది. మరి ఇది ఎట్లాగా చేయాలి, ఏం చేయాలి అంటే ఈ స్వాధ్యాయ యజ్ఞాన్ని గురించి శాస్త్రకారులు ఒక దృష్టాంతం చెప్తారు. సంస్కృత ప్రాఖండ పండితుడైనటువంటి అభినవ గుప్త అనే పేరు కలిగినటువంటి గొప్ప పండితుడు. ఆయన రోజు కూడా అధ్యయనం చేసేవాడు. ఎంత అధ్యయనం చేసేటటువంటి వాడంటే ఆయన ఏదో తిన్నప్పుడు తాగినప్పుడు తప్పితే మిగతా సమయం అంతా అధ్యయనం చేసేవాడు. కొన్ని సందర్భాలలో వాటిని కూడా మర్చిపోయి అధ్యయనంలోని మునిగిపోయేటటువంటి వాడు. రేయింబవళ్ళు అధ్యయనం చేసేవాడు. ఆయన అధ్యయనం చేస్తూ ఉంటే ఒక రోజు రాత్రి వేళలో, వెనకటికి కథ ఇది, దీపం పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని ఆ దీపపు వెలుగులో ఆయన అధ్యయనం చేస్తూ ఉన్నాడు. దీపంలో నూనె అయిపోయింది. నూనె అయిపోగానే దీపం ఆరిపోయింది. ఆరిపోయేసరికి ఇక అప్పుడు కళ్ళు కనిపించవు కాబట్టి కొద్ది సమయం ఆయన గోడకట్లాగే వాళ్ళుకొని నిద్రపోయినాడు. గోడకు తన యొక్క శరీరాన్ని వాళ్ళకి నిద్రపోగానే సరస్వతీదేవి ప్రత్యక్షమైపోయింది. సరస్వతి ప్రత్యక్షమై, నాయన మీ యొక్క స్వాధ్యాయ నిష్టను నేను చూసి నేను మెచ్చి ఇంత పరిశ్రమ చేయాల్సిన అవసరం లేదు, నిరంతరం నువ్వు స్వాధ్యాయమే చేస్తూ ఉన్నావు, అనాయాసముగా ఎట్టి ప్రయత్నము లేకుండానే సకల విద్యలు నీకు అబ్బున్నట్లు నేను వరమిస్తున్నాను అని సరస్వతి మాత చెప్తారు. అతను అంటాడు, అమ్మా ఏ ప్రయత్నము చేయకుండా కనుక విద్యను నేను పొందినట్లయితే నాలో అహంకారము, అభిమానము మొదలైనవి కలిగే అవకాశం ఉంటుంది. నేను కోరుకునేది ఏంటంటే నేను అధ్యయనం చేసేటప్పుడు దీపంలో నూనె లేకుండా ఎప్పుడు పరిపూర్ణంగా ఉండున్నట్లు అనుగ్రహించమ్మా, నేనే ప్రయత్నం చేయాలి. ఆయన ఓం నమ శివాయ జపం చేయలేదు, లేదంటే ఒక కాలు కింద పెట్టి ఒక కాలు తోడల దగ్గర పెట్టి తపస్సు చేయలేదు. 2 చేతులు పైకి ఎత్తారు, అధ్యయనం చేశాడు. అధ్యయనానికి వచ్చి అమ్మవారు ప్రత్యక్షం అయ్యారు. సాధన అంటే ఇది సాధన. మనం ఏమి చేస్తున్నామో దాని యందు మనం లీనమైపోవాలి. లీనమైపోతూ చేస్తున్నట్లయితే అప్పుడు దేవతలు కూడా మనకి అనుగ్రహించడం అనేది జరుగుతుంది. కాబట్టి యజ్ఞం అంటే స్వాధ్యాయ యజ్ఞం అని మనకి భగవద్గీత కూడా తెలియజేస్తుంది. భరద్వాజుడు అనేటటువంటి ఒక ఋషి పుంగవుడు ఉంటారు. ఆయన కూడా అధ్యయనం పట్ల చాలా అభిలాష ఉంటుంది, అధ్యయనం బాగా చెయ్యాలని. ఆయన చేసిన అధ్యయనానికి మెచ్చి దేవరాజు అయినటువంటి దేవేంద్రుడు ప్రత్యక్షమై నాయన నువ్వు చేసిన అధ్యయనానికి రోజు చదువుతున్నావు కదా, దీనికి నేను చాలా ఆనందాన్ని పొందాను నువ్వు చేసినటువంటి అధ్యయనం పట్ల. కావున నేను నీకు ఒక వరాన్ని ఇయ్యదలిచాను. ఏమిటంటే స్వర్గలోకంలోకి నేను తీసుకెళ్తాను, స్వర్గలోకంలోనే నివాసం ఉండేటట్టు చూస్తాను నాయన, నేను స్వర్గలోకానికి అంతా కూడా అధిపతిని అని చెప్తాడు. అప్పుడు ఆయన ఒకటే ప్రశ్న అడుగుతాడు, ఏమండి అక్కడ గ్రంథాలయం ఉందా అని అడుగుతాడు. అంటే గ్రంథాలయం స్వర్గలోకంలో ఉండదు నాయన, ఈ పుస్తకాలన్నీ కూడా ఏమి ఉండవు, రామాయణం, భారతము, వేదము, పురాణాలు, ఉపపురాణాలు, ఉపవేదాలు, తర్వాత షడంగాలు, ఇటువంటి గ్రంథాలకు సంబంధించిన ఏ గ్రంథాలయం కూడా స్వర్గలోకంలో ఉండదు. స్వర్గలోకం అంటే భోగభూమి. భోగభూమి అనగా నువ్వు చేసినటువంటి కర్మలకు అక్కడ ఫలాన్ని అనుభవించేది ఉంటుంది. అక్కడ కేవలం ఈ గ్రంథాలయం కానీ అధ్యయనం కానీ ఏమీ ఉండదు అని ఆ దేవేంద్రుడు చెప్తాడు. అట్లాగైతే స్వామి ఆ గ్రంథాలయం లేనటువంటి చోటు నాకు అక్కర లేదు, ఇక్కడే ఉంటే నేను గ్రంథాలయాల్లో గ్రంథాలన్నీ కూడా అధ్యయనం చేసుకుంటూ నేను ఎంతో జ్ఞానాన్ని ఆర్జించే ప్రయత్నం చేస్తాను అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకోదగినటువంటిది అధ్యయనం చేయాలి. అధ్యయనం ద్వారా మనిషికి జ్ఞానం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. తెలుగు కవులు కూడా ఒక మాట చెప్తారు, ఏమిటి అనగా చిరిగన చొక్కానైనా కొనుక్కో కానీ మంచి పుస్తకమును కొనుక్కో అని చెప్తారు. నువ్వు మంచి పుస్తకాన్ని కొనుక్కొని అధ్యయనం చేస్తూ ఆ పుస్తకమే నీకు మిత్రుల వల్ల ఎంతో సహకారం చేస్తుంది.
గురువు వారి జ్ఞానాన్ని బోధిస్తుంది, నీకు ఎంతో మరి గొప్పనైనటువంటి సహకారం చేస్తుంది అని చెప్పారు. కాబట్టి అట్లాగా స్వాధ్యాయం అనేది మనిషి చేయాలి. స్వాధ్యాయం ద్వారా జ్ఞానం కలుగుతుంది, ఉన్నతిని కూడా పొందగలుగుతారని మనకి శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. అట్లాగే మనకి చూసినట్లయితే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ పలు రకాలైనటువంటి విషయాలు